రండి 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 రండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించాలి? వెలిగించాలి, కానీ లారీ డ్రైవర్ ఎగ్బెట్ తీసుకెళ్లాడు, అందుకే మా దగ్గర దీపం లేదండి. మా దగ్గర దీపం ఉందండి. మా దగ్గర 4 దివిటీలు ఉన్నాయి, రండి వెలిగిద్దాం. తప్పుగా రండి 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 రండి. ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి దీపం వెలిగించిన అమ్మాయిని మీ అన్నయ్య ఎప్పుడు చూశాడో? అన్నయ్య వచ్చేసాడు. నేను చెప్పలా, దేవుడు మన పక్కనే ఉన్నాడు. రా వీరా రా, వచ్చి గోమతిని చూస్తే గుండె గల్లంతే. ఏంట్రా వాకిట్లోనే జారిపడ్డాడు? ఎందుకురా వీరు తాగుతా? అన్నయ్య ఫుల్ లోడ్ లో వస్తున్నాడు. ఎవరిని వెతుకుతున్నా? పక్కనే ఉన్న దేవుడు లేట్రా. ఏమండి ఓసారిలా రండి. తమ్ముడు బయట తల్లి ఇక్కడ ఎందుకురా ఇలా జారుతోంది? ఫుల్గా తాగి జోగుతూ వచ్చి నేల జారుతోందట. మీ ఇంట్లో దీపాలు పెడుతున్నాం, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ట్యూబ్ లైట్ వేసుకోండి, బాగా వెలుతురు వస్తుంది. ఈయనే కరెంట్ కనిపెట్టిన లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ కార్తీక దీపం, ఇంట్లో దీపాలు వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగా? ఓకే గోమతి దేవి, నేను హెల్ప్ చేస్తా. వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత అందంగా కళకళలాడుతుందో. అవునవును. నేను వెళ్ళొస్తాను. నమస్కారం బాబు. నమస్కారం బాబు. మీ హయాంలో ఈ మార్కెట్ యార్డు కలకల్లాడిపోవాలా? మీ మంచి మనసుకు అంతా సవ్యంగానే జరుగుతుంది బాబు. సత్యం. హలో. ఏం చిట్టి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? నా జీవితంలో గొప్పగా అనుకున్న పదవిని నా నుంచి లాగేసుకున్నావు. నీ జీవితంలో నువ్వు గొప్పగా అనుకుంటున్న నీ తమ్ముళ్ళని శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరిగెడుతున్నారు, వెంటాడి వేటాడి చంపుతారు. ఏంట్రా గోడ పడుకున్నట్టు నలుగురు ఒకే చోటుకు వచ్చి నిల్చున్నారు? వచ్చింది నలుగురం కాదు, 5గురం. 5గురా? ఎవడ్రా 5వ వాడు? ఎవరికి జంకని వాడు. అటు చూర్రా. తమ్ముళ్ళు ఒంటరిగా చనిపోతున్నారని వాళ్ళకి తోడుగా వెళ్ళడానికి నువ్వు వచ్చావా? ఇవాటితో మీ అన్నదమ్ముల అందరి కథ ముగిసిపోతుందిరా. అంత పెద్ద మీసాలు పెట్టుకుని నువ్వు పంచ్ డైలాగ్ చెప్పకపోతే బాగుండదు. చెప్పేశావు, అది రైటే. కానీ నువ్వే వీళ్ళని తరంకొచ్చావని ఫీల్ అయిపోతున్నావే, అది రాంగ్. వీళ్ళని వెంటాడేలా చేసి వీళ్ళే నిన్ను వెంట పెట్టుకొచ్చా. ఏంట్రా తమ్ముడు, ఉదయం నావకాయ తుడుచుకోకుండా వచ్చేసావు? రక్తం అన్నయ్య, కొట్టేశారు వాళ్ళు. కొట్టేరా? ఇక మొదలవుద్ది వీర మోత. ఏసండ్రా. ఒకే చోట అలుపు లేకుండా కొడితే ఎలారా? లాగి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు, దూలం పగిలి రక్తం చిమ్ముకుని వస్తుంది, ఆటోమేటిక్ గా పడిపోతాడు.
ఏంటన్నా పట్టం లేదు. 1 2 3 శత్రువునైనా సరే వెన్నుపోటు పొడవకూడదురా. గుండె గుండె మీద కొట్టు. ఉపేంద్ర, చెయ్యి పైకెత్తి జుట్టు పట్టుకుని కాలు వెనకేసి కింద పడాయి. కొట్రా. అయ్యో అయ్యో రే పెట్రోల్ బస్ తగలెట్టేద్దాం. అవునన్నయ్య తగలెట్టేద్దాం. వేస్ట్ రా, పట్టాల మీద పడేస్తే ముక్కలైపోతాడు. నేను ఊ అన్నానంటే నా తమ్ముళ్ళు ఊదేస్తారు. మళ్ళీ ఈ ఊళ్ళో కనబడ్డావు, ఎందుకులా ఇక్కడికి వచ్చావనుకోవు, ఎందుకు పుట్టావని అనుకుంటావు.